మార్పులు చేరుకునే కాక రాజకీయాలకు అతీతంగా మనం ఏదైతే 3-4 అభ్యంతరాలు చెప్పామో ఒక రాజకీయ కోణంలో పోయే పరిస్థితి ఉందని పెద్దలు శాసనసభ్యులు ఇలా రోషయ్య గారు కూడా చెప్పారు. ఏమని శాసనసభ్యులుగా ఒక పార్టీలో ఉన్నప్పటికీ రాష్ట్ర స్థాయి జేఏసీ సమావేశం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో ఆ జేఏసీ నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత కందానికి ఇలా రోషయ్య గారు శాసనసభ్యులు చెప్పారు. వారికి జేఏసీ పక్షాన ఆహ్వానం కలుగుతూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు పెద్దలు చాలా మంది ఉన్నారు, వారు ఎజెండా మీద అదేవిధంగా ముందుకు పోవాలి. గత కార్యక్రమాల్లో కానీ దాని మీద సమీక్షించుకోకుండా ముందుకు పోతే బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ రాజ్యాధికారం కావాలి అనే ఆకాంక్ష బలంగా ఉంది. ఖచ్చితంగా మనకి రాజ్యాధికారం వచ్చి తీరుతుంది. మనందరం సంఘటితంగా ఉంటాయి. సరే, ఇక ముఖ్యంగా ఇంకో విషయానికి వద్దాం. ఇక్కడ నేను ఒకటి చూసానండి, ఏంటంటే రాజకీయాల దగ్గరకు వచ్చాక డిమాండ్లతో రభస, రాజకీయాలు అయిపోయాక డిమాండ్లన్నీ చెత్తగొట్టాలి. కానీ అది జరగదండి. మేము ఖచ్చితంగా చెప్తున్నాం. జనసేన పార్టీ నుండి ఒక మహిళగా, మీ అందరి సోదరిగా నాకు ఖచ్చితంగా కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ టికెట్ ఇచ్చినా నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని వారికి చెప్పాను. అలాగే నేను పోటీ చేస్తే మీరందరూ గెలిపిస్తారు, నేను గెలిచి తీరుతాను. ఎనీ టైం 24 hours మా ఇంటి డోర్ తెలిసే ఉంటాయి. ఎవరికి ఏ సమస్య వచ్చినా నేను అందుబాటులో ఉంటాను. అంటే ఎలక్షన్ కాకుండా ఒక సంవత్సరం ముందుగానే ఎలాంటివి పెట్టి మనం ఏ డిమాండ్ చేసినా ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ఈరోజు ఆయన అన్నట్టు ప్రతి నియోజకవర్గానికి ఒక 100 కోట్ల చొప్పున అధికార పార్టీ పంపించేసి ఎలక్షన్కి సిద్ధంగా ఉన్న తరుణం ఇది. ఇప్పుడు మనం చేయాల్సిందంతా ఏంటంటే, గతంలో మాకు ఇక్కడ ఉన్న యేసుదాస్ గారు అవ్వచ్చు, రామకృష్ణ గారు అవ్వచ్చు, మా ఆర్ఎండి ప్రకాష్ గారు అవ్వచ్చు, మన దాసరావు గారు అవ్వచ్చు, ఇంకా ఇక్కడ ఉన్న మా చిలుపల్లి రాయుడు గారు అవ్వచ్చు, మన రమేష్ గారు అవ్వచ్చు. ఇక్కడ ఉండడంలో దాదాపు రాష్ట్ర కమిటీలో ప్రతి జిల్లాకి ప్రాతినిధ్యం వహించి తుది ప్రోగ్రాం సక్సెస్ కోసం మా వంతు మేము ఎంతో గొప్పగా పొలవంత ఐక్యతతో వస్తే రాబోయే రోజులు బాగుంటాయని ఆలోచనతో ముద్రగడ్డ పద్మనాభం గారి ఆధ్వర్యంలో ఆ రోజు ప్రోగ్రాం పెట్టడం జరిగింది. అట్లానే మా ప్రకాశం జిల్లా నుంచి దాదాపు 500 తుఫాన్లు, అంటే తుఫాన్లు 15 మంది అందరూ ఏంటంటే కారు పెడితే దాన్ని తీసుకొని కారు తీసుకొస్తారు. అట్లా కాకుండా 500 తుఫాన్లతో ఒక 20 వారంలో బస్సులు కిందలో నుంచి కూడా ఒక 6 ట్రైన్ బోగీలు బుక్ చేశాను. ఇక్కడ బాబు ఉద్యమాల గురించి, బాబు జాతి గురించి ఎన్నో సంవత్సరాలు ఎంతో మంది త్యాగాలు, ఎన్నో అటువంటి ఈనాటికి కూడా మనం అనుభవం సాధించలేకపోయాం అనే దాని గురించి ఇప్పుడు ఈ మధ్య మొత్తం మీద కరోనా వలన ఏదైనా మొత్తం మీద ఉద్యమం అంతా ఆపేశారు. ఇప్పుడు మళ్ళీ మొన్న కాకినాడలో స్టార్ట్ చేశారు. నేను తప్పకుండా వస్తానురా, నేను వస్తాను, మీరు స్టార్ట్ చేయను అని అభినందన తెలియజేశారు. ఇప్పుడు వీళ్ళకు కూడా అభినందన తెలియజేసేది ఏంటంటే, ఊరుకున్నా ఏదో ఎవరిలో లేకపోతే దాన్ని మళ్ళీ అందరూ కలిసి వాకింగ్ జరుగుతుంది. దాంట్లో సూచనలు మార్గాలు కనిపిస్తాయి కాబట్టి మీరు స్టార్ట్ చేయండి బాబు అన్నాను. అలాగే వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. వీళ్ళు కూడా ఈ విజయవాడలో స్టార్ట్ చేసినందుకు దీనికి సహకరించిన అందరికీ కూడా ప్రత్యేక నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనకి కాపుల మీద ఉన్న సమస్యలు ఏంటంటే, నాకు తెలిసింది చెప్తున్నాను, ఐక్యతోడు కావాలి. రెండోది రాజ్యాధికారం గురించి కోరుకున్నారు. రిజర్వేషన్ మనకుంది, రిజర్వేషన్ మనం లేకుండా పోయింది కాబట్టి దాని గురించి 3 అంశాల గురించి ఈ జేఏసీని ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి దాన్ని ఏ రకంగా మనం గమ్యం తేగలుగుతామనేది ఆలోచించి మాట్లాడి ఆ కార్యక్రమానికి ఎలా తీసుకెళ్లవలసిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వయసులో పెద్దవారు, సీనియర్లు అనే అనుభవం ఉంది. మీరు ముందుకు వస్తే మన కమ్యూనిటీ సంబంధించిన సమస్యలు టీడీపీ గవర్నమెంట్లో గట్టిగా అడుగుతామని రాష్ట్ర గారు గట్టిగా మార్చలు తీసుకొని ఆ రోజు పద్మనాభ గారిని కూర్చొని వారి బయటకు తీసుకురావడం, పద్మనాభ గారు స్వయంగా అందరికీ ఫోన్ చేసి ఎవరి ప్రాంతాల్లో కార్యక్రమాలు ఉన్న వాళ్ళ ఫోన్లో మాట్లాడారు. అందరూ సహకరించారు. సాయి సుధాకర్ గారు అనేక ఛానల్ పెట్టడం, ఇంకా మెయింటెనెన్స్ ఛానల్, ప్రయత్నించాను చేయడం మనం చూపించలేదు లేదు. ఆ రోజు ఆయన పెట్టిన ఛానల్ బాగా ఉపయోగపడుతుంది.
ఒక రాష్ట్ర స్థాయి రిజర్వేషన్ కోసం పెద్ద కార్యక్రమం పెట్టుకోవడం, దాంట్లో అన్ని ప్రాంతాల్లో అందరూ ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. నేను ఈ అంశాలు మన అనుభవంలోనే ఉపయోగపడి చెప్తాను. కానీ ఆ రోజున పద్మనాభం గారు పిలిపించిన తర్వాత ఆ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఉన్నారు. పిల్లాకరేశ్వరరావు గారు ఉన్నారు, అప్పుడు నారాయణ స్వామి గారు అని చెప్పని ఉన్నారు, రాష్ట్ర స్థాయిలో రిప్రజెంట్ చేసేవారు ఉన్నారు. వారు పిలిపించిన ఏ రాష్ట్ర స్థాయి సంఘాలు ఎవరు కూడా ఆయనకి కనీసం మాట్లాడడం రాలా. మా చందు జనార్దన్ గారు, అలాగే విజయవాడ జేఏసీ వారంతా ఈ జేఏసీ మెంబర్లందరినీ పిలవడం మాత్రం ఇది చాలా అనుకోకుండా జరిగినటువంటి ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే ఈ జేఏసీ కానీ కాపు ఉద్యమానికి కానీ సుక్కాని లాంటి వారు ముద్దగడ పద్మనాభం గారు. ఆయన తప్పుకున్న తర్వాతన కొంత గ్యాప్ వచ్చింది. కానీ ఆకుల రామకృష్ణ గారు, అలాగే మా జేసుదాస్ అన్న, విష్ణు గారు, అలాగే చాలామంది, ఇంకా మన రాయుడు గారు, మా ప్రకాష్ గారు, భీమవరం చాలా మీటింగులు పెట్టాం. మేము ఈ కరోనా టైంలో కూడా కొన్ని మీటింగులు పెట్టాం. ఎందుకంటే కాపు జాతి ఐక్యత, వాళ్ళు వారి ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ. మీరు కూర్చుంటారా? మీరు కూర్చుంటారనుకుంటారా? ఎందుకంటే నాకు వాళ్ళందరూ కావాలి. ఎందుకంటే మీ ఏమున్నది నాకు కావాల్సింది వాళ్ళందరూ వినాలి. ఒక 2 చైర్లు వేయించుకున్నానా? మీకు కమ్యూనికేట్ చేయాలి. ఇలాంటి సిచ్యువేషన్లో పద్మనాభం గారు తప్పుకోవటం, ఆ తర్వాత మా ఆకుల రామకృష్ణ గారు, దాస్ గారు, ప్రకాష్ గారు, అలాగే కడప నుంచి రాము గారు, మళ్ళీ అనంతపురం, కడప, తిరుపతి, ఇంకా వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, ఇలాగ అందరూ కలిసి ఒక ఐక్యత కోసం మాత్రం ప్రయత్నించాం. ఈరోజు చాలా సుదీనం అండి. నేను పాలిటిక్స్ మాట్లాడను, ప్లస్ ఈ రిజర్వేషన్స్ గురించి మాట్లాడను. ఈరోజు మన కులంలో పుట్టిన ఆధ్యాత్మికవేత్త, సౌత్ ఇండియాలోనే ఫస్ట్ గోల్డెన్ టెంపుల్ నిర్మించిన శక్తి అమ్మవారు నారాయణీ అమ్మ జన్మదినం సందర్భంగా మా విజయవాడ అంటే కృష్ణా జిల్లా కాపు చేసి తరఫున వాళ్ళకి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ కాపు జాతి యావత్ జాతి రుణపడి ఉండవలసింది కొంతమంది వ్యక్తులు ఉన్నారు. వారిలో ప్రథమంగా చరిత్ర పరిశోధకుడు, అంటే మనకున్న సాంప్రదాయాలు ఏంటి, మన పూర్వ చరిత్ర ఏంటి, మన చరిత్రలో ఉన్న మహనీయులు ఎవరి కులంలో ఉన్న వారిని ఎంతో శ్రమించి పరిశోధన చేసి 10 బుక్స్ కేవలం కులం మీద రాసిన శ్రీ బట్టారిశెట్టి పద్మారావురాయుడికి ఈ యావత్తు రుణపడిందని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఆయన అనారోగ్యంగా ఉన్న ఈ మధ్య కాలంలోని గవర్నమెంట్ హాస్పిటల్ గుంటూరులో ఆపరేషన్ చేయించడం జరిగింది. తీర్మానాలు ఆ తీర్మానాలకి ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్క పెద్దలు జేఏసీ సభ్యులు దాన్ని ఎక్కిస్తారని చెప్పి, అదేవిధంగా ఇంకా ఏమన్నా ఉంటే మనలో ఉండే భావాల్ని జేఏసీ సభ్యులు తెలియజేసుకుంటున్నాను. నేను ముఖ్యంగా చెప్పడం ఏంటంటే, ఈరోజు విజయవాడలో ఈ సమావేశం, అదేవిధంగా రెండో సమావేశం ప్రతి ఒక్క జిల్లాలో ఈ జేఏసీ సభ్యులు ముఖ్యమైన సభ్యులు కలిసి ప్రతి ఒక్క జిల్లాలో రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి మన కులానికి, మహిళలకి ముఖ్యంగా ఒక బూస్ట్ లాగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా జేఏసీ సభ్యులు ఉన్నప్పుడు రాష్ట్రంలో ఏ జిల్లాలైనా కానీ ఏ గ్రామంలో ఒక సమస్య వచ్చినప్పుడు ఆ రాష్ట్ర జేఏసీ సభ్యులు, అక్కడ ఉండే జిల్లా జేఏసీ సభ్యులు ఆ సమస్య మీద మాట్లాడితే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. పెద్దలందరూ వాసిరెడ్డి యేసుదాస్ గారు అయితేనేమి, మన ఆరెడ్డి ప్రకాష్ గారు అయితేనేమి, మన కిలార్ రోషయ్య గారు అయితేనేమి, ఇట్లా మన నల్లా విష్ణు గారు అయితేనేమి, వీళ్ళందరూ, ఎందుకంటే మేము అప్పుడు ప్రత్యక్షంగా పాల్గొన్నాను. నేను అప్పుడు ఆ యొక్క సక్సెస్ను
గంపగుత్తగా ఒక పార్టీ దాన్ని ఓన్ చేసుకుంది. దానివల్ల వాళ్ళు అధికారం చేజిక్కించుకున్నారు. అంటే నేను ఏ పార్టీలో లేను, దయచేసి ఇది గమనించవలసిందిగా కోరుతున్నాను. నేను ఏ పార్టీలో లేను. ఆ రోజు పరిణామం దాన్ని కనీసము ఆ ఉద్యమ నాయకుడు, మన నాయకుడు ఎవరైతే ఉన్నాడో ఆయన కనీసం దాన్ని ముందుకు తీసుకెళ్లి ఆ యొక్క మామూలుగా అధికారంలో భాగస్థలం చేయలేకపోయినాడు ఆయన చాలా బాధాకరం నాకు. ఎందుకంటే మేము ఎన్నో త్యాగాలకు ఎన్నో కేసులు బనాయించుకొని ఎన్నోసార్లు తిరిగి మా రాయలసీమ జిల్లా నుంచి చాలా మంది మేము నష్టపోయినాం. వాస్తవం చెప్తున్నానండి కరుణ పెద్దలందరికీ. నెక్స్ట్ దాన్ని పురస్కరించుకొని ఆ పార్టీ గద్దెనెక్కి కనీసము మనకు బీసీ స్టేటస్ కానీ ఏదైనా ఈడబ్ల్యూఎస్ లో కానీ నేను గత 15 ఏళ్ళుగా రాయలసీమ జిల్లా గురించి ఎన్నో సందర్భాలు ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కాపులు కూడా కాపు చెప్తున్నారు కానీ రాయలసీమ ప్రజల గురించి ఏ రోజు కూడా ఏ భావన చెప్పిన దాఖలు లేవు. ఇది వాస్తవాలు జరుగుతున్నాయి సార్. మేము ఎడారిలో బ్రతుకుతున్నాం సార్. మైనార్టీలతో అధ్వానం వచ్చుతున్నాం. రాజకీయ చైతన్యం లేదు. రాజకీయ చైతన్యం లేక ఊళ్ళో విలేజ్లో కూడా చాలా ఆర్థిక చాలా వస్తున్నాయి సార్. కాపుతో ఎన్నోసార్లు చెప్పడం జరిగింది ప్రతి మీటింగ్లో. నేను మన పెద్దలు వెంకటరావు గారితో జిల్లా వెంకటేశ్వర చాలా 2004 నుంచి కీలక పాత్ర పోషించాను సార్. రాష్ట్రంలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో తిరిగిన సందర్భాలు ఉన్నాయి సార్. తర్వాత రాయలసీమ జిల్లా గురించి చెప్పాలంటే 2 వారాలు చెప్పాను సార్. మీరు అర్థం చేసుకుని పెద్ద మనసుతో జీవిస్తారని ఆలోచన చేస్తున్నాం సార్. జేఏసీ పెద్దలందరూ కలిసి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. 5% మనం అడగాలని చెప్పి ఒక డిమాండ్గా తీసుకున్నారు. నేను ఎజెండా లోబడి నాన్ పొలిటికల్గా మాత్రం మాట్లాడుతున్నాను, రాజకీయ కోణంలో మాట్లాడలేదు. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది బీజేపీ ప్రభుత్వం వారు దేశవ్యాప్తంగా మరి 10% రిజర్వేషన్ ని ఆర్థిక ప్రాతిపదికగా మరి ఇవ్వడం జరిగింది. అది ఎవరు ఇచ్చింది కాదు, బీజేపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి రిజర్వేషన్. ఇది కేవలం నరేంద్ర మోడీ గారు వారు ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి ముఖ్యంగా ఓసీలో ఉన్నటువంటి పేదరికాన్ని గుర్తించినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. అదేవిధంగా ఈ ఈబీసీ రిజర్వేషన్ అనేది మొట్టమొదటిసారిగా ఒక దళిత మహిళ అయినటువంటి మాయావతి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యూపీలో ఈబీసీ 10% రిజర్వేషన్ ఇచ్చారు. యూపీ 10% రిజర్వేషన్ ఒక దళిత మహిళ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఒక బీసీ సోదరుడు అయినటువంటి నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా ఈ 10% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసింది. అయితే ఇక్కడ దురదృష్టం ఏంటంటే భారతదేశంలో ఇద్దరు వచ్చిన తర్వాత ఉన్న రిజర్వేషన్ కోల్పోయడం కూడా ఒక కాపులు మనమే రిజర్వేషన్ కోల్పోయాం. బీసీ రిజర్వేషన్ కోసం పోరాటమే మన ధ్యేయం. వస్తే వస్తుంది, రాకపోతే రాకపోతుంది. ఇప్పించగలిగిన సత్తా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన వాళ్ళందరూ కలిసికట్టుగా ఏ రాజకీయ పార్టీలో ఉన్నా కలిసికట్టుగా అందరం పోయిన రోజునే వస్తుంది. కానీ మామూలుగా మన నలుగురు పోరాడితే రాదు. పోరాటం అంటున్నారు, వస్తున్నారు, కాడి కింద వేస్తున్నారు, వెళ్ళిపోతున్నాం. దాన్ని కూడా మనం గమనించాలి. పోతే దామాషా ప్రకారం సీట్లు, ఉద్యోగాలు ఇవి అడగటం మన ధర్మం. కానీ ఇప్పుడు అడిగితే ఈ రోజున ఎవరు? ఏదైనా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జేఏసీ మొత్తం అందరు కలిసి ఈ దామాషా ప్రకారం మాకు ఇట్లా ఉద్యోగాలు ఇవ్వండి అని అడగాలి. సీట్లప్పుడు ఇప్పుడు రాజకీయం, ఇప్పుడు సీట్లు అడగచ్చు. రాజకీయంగా సీట్లు మాకు ఇవి కావాలి, మాకు ఏ పార్టీ అయినా సరే మాకు అనవసరం, మా కాపులు ఎంతమంది ఇంత 25% ఉన్నారు కాబట్టి 25% ప్రకారం మాకు సీట్లు ఇవ్వండి అని అడగచ్చు. పోతే శ్రీకృష్ణదేవరాయలు రంగా పేరు పెట్టమని అడిగాం. రంగా గారి పేరు పెట్టమని అన్ని చోట్ల ఉద్యమాలు చేసాం, అన్ని చోట్ల కలెక్టరేట్లో ఇచ్చాము. కానీ మనకి న్యాయం జరగల, మనకి ఇవ్వాల. ఆ రోజున మనం పోరాడాలి, ఆ రోజున పోరాడలేకపోయాం. మరి ఆ రోజున నేను పార్టీ మీటింగ్ పెడితే కొత్తప్రసాద్ గారిని, బాలు గారిని, యాదవ్యాస్ గారిని వీళ్ళందరినీ పిలిస్తే మరి ఆ రోజున ఉన్న నాయకులు ఏమైనా రాజకీయం ఎన్నిక లేకపోతే కులం ఎన్నిక సంఘం కాపునాడు మీటింగ్ అని అన్నారు. మరి అలాంటి అనాగుణంలో ప్రవహిస్తున్నాయి. కులం అనేది
మతం కన్నా రాజకీయం కన్నా ముందు కులం చూసుకునే వ్యక్తులు మనం. మరి అధికారంలోకి వెళ్ళిన వ్యక్తులు మరి కులం పేరుతో అధికారంలోకి వెళ్తున్నారు, కానీ అధికారంలోకి వెళ్ళిన తర్వాత మరి వారు కూడా మిగతా కులాలాగా మిగతా రాజకీయ పార్టీలాగా అంటరాంతరం పాటిస్తున్నారు. మేము కాపుల వల్ల పెద్దడం అయ్యామా, రంగా వల్ల పెద్దడం అయ్యామని మాటలు మరి 89లో రంగా గారు మరి ఆయన మరణించిన తర్వాత ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి అంత శాతం ఓట్లు రాని పరిస్థితి 49% ఆ రోజున ఓట్లు వచ్చినాయి. మరి ఆ రోజుల్లోనే చాలా మంది ఆయనతో తిరిగి ఆయనతో ప్రయాణం చేసిన వ్యక్తులు నేను రంగా గారి వల్ల రాలేదు, నేను నా సుశక్తితో వచ్చాను, ఆయన పక్కన ఫోటో లేకపోతే మరి వాళ్ళు గుర్తించేవాళ్ళు లేని పరిస్థితి. మరి ఆయన చేసిన త్యాగం ఈ కులం కోసం కానీ సమాజం కోసం కానీ వెనకబడిన తరగతుల కోసం కానీ అనేక మంది కోసం ఆయన కుల నాయకుడుగా కాదు జననాయకుడుగా ఆయన మన్ననలు పొందిన వ్యక్తి పొంగవీటి రంగా గారు. కాపు సంక్షేమ సంఘం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం చిన్న సంఘం. మేము ఈ జేఏసీ ఏర్పాటు చేసిన పెద్దలందరికీ మా సంఘం తరఫున మేము చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మనకి ముసుగేసి మాట్లాడటం అలవాటు అయిపోయింది ఈ కాపు సంఘాలందరికీ. ముసుగు తీయండి, రాజ్యాధికారం లేదే ఏమీ సాధించలేము. ఇంకా ఎక్కడంటే వాళ్ళ నామినేషన్ హక్కులు ఇచ్చేస్తున్నారు, అక్కడ 100 కోట్లు పిలిచేస్తుంటే వాటికి మనం సబ్ కాంట్రాక్ట్ తీసుకొని మన జీవనం సాగిస్తున్నాం. 20% మళ్ళీ మొబలైజేషన్ అడ్వాన్సులు అంటే పని చేయకుండానే ముందే 1000 కోట్లు అయితే నువ్వు 200 కోట్లు తీసుకొని పని చేయరా అంటున్నారు. రాజ్యాధికారం ఉంటే ఆ ఫలాలు అందుతాయి. పిల్లలను చదివించండి, పెద్దోళ్ళు చేయండి, అది ఎవరైనా చేస్తారు. కానీ మనం మన కులాన్ని కాపాడాలంటే ఇవాళ ఒక ఎమ్మెల్యే అవ్వాలంటే 100 కోట్లు ఆల్రెడీ నియోజకవర్గాలు సర్దేసి ఉన్నాయి. ఈ జేఏసీ పడ్డ కష్టం ఒక 4.5 సంవత్సరాలు చాలా చిత్తశుద్ధితో ముద్రగారి పద్మనాభం గారి నాయకత్వంతో మనమందరం కూడా రోడ్లు ఎక్కి కష్టపడ్డాం. ఎక్కడా కూడా ముద్రగారి పద్మనాభం గారి నాయకత్వంలో మనం శంకించాల్సిన అవసరం లేదు. అలాగే ముఖ్యంగా ఏ జేఏసీ అయితే ముద్రగారి పద్మనాభం గారికి అండదండలుగా నిలుచుని అందరం చర్చించుకుని ముందుకు తీసుకెళ్ళి వచ్చిన ఉద్యమం. ఈ ఉద్యమం మనం సాధించలేదని ఎవరంటారు? 80% దాకా మనం సాధించాం ఈ ఉద్యమాన్ని. మనం ఈ ఉద్యమాన్ని 80% సాధించాం. కాకపోతే ఇంకా 20% మిగిలింది. అది జరిగింది మన చిత్తశుద్ధి లోపం కాదు, మన కష్టంలో లోపం లేదు, కానీ రాజకీయ కుట్రలో చిక్కుకుపోయాం. ఒక కార్పస్ ఫండ్ కావాలంటే 1,00,000 రూపాయలు కాడికి చేస్తానికి నేను సిద్ధంగా ఉన్నాను. లేదా జేఏసీ మీటింగ్ పెట్టినప్పుడు 10,000 రూపాయలు మనం డొనేట్ చేసి దాన్ని ఎదురు తీసుకెళ్దాము. దయచేసి బీసీ రిజర్వేషన్ లేదా ఇంకోటి ఏదో ఈ ఏజెండాలో ఉన్నట్లు ఏదో ఒక్కటి మాత్రం కనిపిస్తుంది. ఇది కేవలం రాజ్యాధికారం. ఈ ఏజెండా తయారు చేసేటప్పుడు కూడా నిర్ణయం తీసుకోండి దయచేసి. ఎందుకంటే ఇది కంటిన్యూషన్ ప్రాసెస్. ఆకుల రామకృష్ణ గారు దీన్ని మెయింటైన్ చేయాలనుకున్నా ఆయనకి సొమ్ములు కావాలి, లేదా ఆర్ఎల్ ప్రకాష్ గారు మెయింటైన్ చేయాలనుకున్నా దానికి ఆదాయం కావాలి. ప్రత్యేకించి మా పశ్చిమ గోదావరి జిల్లాలో చేయడానికి ద్వారకా తిరుమలలో మాకు కాపు కళ్యాణ మండపం, కష్టపడి కాపు కళ్యాణ మండపం మీరు ఎప్పుడు జేఏసీ మీటింగ్ పెట్టుకున్న ఖర్చులతో సహా పెట్టుకోవడానికి మేము రాయుడు గారు మా కళ్యాణ మండపం సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాము. అదేవిధంగా రాజ్యాధికారం వెళ్ళే విషయంలో దయచేసి అందరూ కూడా ఒక నిర్ణయానికి రావాలి. ఆ మధ్య సోమన్ గారు కూడా ఈ విషయం వినాలి. ఎందుకంటే అందరూ కూడా జనసేన అంటున్నారు, కానీ జనసేన నాయకులు ఎవరు కాపులు కానీ బయటోళ్ళు ఎవరిని కూడా వచ్చే పరిస్థితి కలిసే పరిస్థితులు లేరు. కాబట్టి ఈ విషయాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్తారని ఆశిస్తున్నాము. అలాగే చంద్రబాబు నాయుడు గారి ఎలక్షన్ నెగ్గే ముందు చంద్రబాబు నాయుడు గారికి ఒక విన్నపం ఇవ్వడం జరిగింది. అది మా కంప్యూటర్లో నేను రాయుడు గారు ఆర్ఎల్ ప్రకాష్ గారు కవిటి అనే గ్రామంలో పశ్చిమ గోదావరి జిల్లాలో కలిసి రిజర్వేషన్ మీద ఆయన మీద ఒక ఆలోచన కలిగించాం. ఈ రోజు వరకు కూడా ఇంకా మనం ఏంటంటే మనం ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఏంటి అనేది మాట్లాడుతున్నాం. కానీ 35 ఏళ్ళు అయింది. 35 ఏళ్ళు అయిన తర్వాత కూడా ఇంకా మనం
కలిసికట్టుగా ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏం చేద్దాం అని ఇప్పుడు వరకు కూడా ఏమీ సాధించుకోకుండా ఒక్క మనిషిగా ఉన్నటువంటి రంగా గారు ఆ యూనిటీ తోటి అందరినీ కూడా కలుపుకొని చేసినటువంటి ఆ ఒక్క వ్యక్తి యొక్క ఆయన్ని ఆచరణలో తీసుకుని మనం దాన్ని ఇప్పుడు వరకు కూడా తీసుకెళ్ళకపోయాం. అదే పరిస్థితుల్లో ఈ ల్యాబ్ టెస్ట్ని ముందు ఏ రకంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి, ఏ రకంగా మనం అందరం కలిసికట్టుగా ఉండాలి, ఒక ఇంత మనం ఒక 27% ఉన్నాం, 22% ఉన్నాం అని నెంబర్ గేమ్ని చెప్పి అవతల వాడిని భయపెట్టే కన్నా ఆ నెంబర్ గేమ్ని ఎవరికి భయపెట్టకుండా కథమ వాళ్ళని కలుపుకుని వెళ్ళేటట్లుగా ఉండాల్సినటువంటి పరిస్థితిని మనం ఎందుకు తీసుకురాలేకపోతున్నాం. మనం గొప్ప అనుకుని మనం అనుకోవడం కానీ మనం కథమవుడితో కలిసి ఇంకా బలవంతంగా ఇంకా బలంగా ఎలాగా తయారవుదాం, ఎలా తయారు చేసుకుందాం అంటే ఇప్పుడు చెప్తున్నటువంటి నాయకులు వచ్చేటువంటి జనసేన కానీ ఏదైనా సరే మన జనసేన మన పవన్ కళ్యాణ్ అలాగా వేరే వాళ్ళు కూడా కలుపుకోవాలనేది ఎట్లా అయితే ఉందో మనం ఎందుకని అలాగా కథమవుడిని కలుపుకొని బలంగా ముందుకు వెళ్ళలేకపోతున్నాం. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ గతంలో మనం ఏం చేసామన్నది ఒకసారి పక్కన పెడితే ప్రస్తుతం మనం జేఏసీగా ఈ రాష్ట్రంలో 5 కులాలు ఒకటిగా ఉండి రాయలసీమ జిల్లాలను చాలా వెనుకబడిన పరిస్థితులు మాకున్నాయి. ఆర్థికంగానే కాదు రాజకీయం కూడా అట్టడుగున ఉన్నాం. మేము రాష్ట్ర కాపు నలుమూల నుండి వచ్చిన నాయకులు చాలామంది ఎవరు దుకాణం వాళ్ళు పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి మేము దరిదాపు 400-500 కిలోమీటర్ల నుండి వచ్చాం. ఎన్నో ప్రయాసాలకు గురై మా బాధను వినిపించడానికి వచ్చాం. కర్నూలు జిల్లాలో స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాల దగ్గర అవుతుంది. ఇంతవరకు మాకు ఒక శాసనసభ్యులు లేడు. మాకు ఏదైనా ఒక ఎంఆర్ ఆఫీస్ కావాలంటే ఏ రెడ్డి కాడికి పోయి చేతులు కట్టుకొని నిలబడాలా. మా కాపు కార్పొరేషన్ అప్లికేషన్ నుంచి డిలీట్ చేస్తే పట్టించుకునే నాదుడు లేడు, పట్టించుకునే శాసనసభ్యుడు లేడు. అటువంటి పరిస్థితుల నుండి ఈ కాపు చేసి మమ్మల్ని కాపాడుతుందని ఈ కుల సంఘాలను ఏకం చేసి రాయలసీమ జిల్లాలో అట్టడుగున జిల్లా ఏదైతే ఉందంటే నంద్యాల కర్నూలు జిల్లా అని చెప్పి కూడా ఈ సభాముఖంగా ఈ వేదిక పెద్దలందరికీ కూడా చెప్తా ఉన్నా. కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు. నేను జనార్దన్ ఈ మధ్యకాలంలో కలిసి కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. నేను నా రిటైర్మెంట్ తర్వాత కమ్యూనిటీకి సంబంధించి పూర్తిగా నా సమయాన్ని వెచ్చిస్తూ నా రిసోర్సెస్ అంతా ఎక్కువ వెచ్చిస్తూ కమ్యూనిటీకి ఏం చేయాలా అన్న దాని మీద డిస్కషన్, దాంతో ఒక పద్ధతిగా 3-4 మీటింగ్స్ కండక్ట్ చేసుకొని వాళ్ళ ఈ జేఏసీ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ జేఏసీని ఇందాక చెప్పారు పెద్దలు 30 లేపారని. 30 లేపడం కాదు, ఉన్నదాన్ని మళ్ళీ దాన్ని ముందుకు తీసుకురావడానికి మేము మా వంతుగా మేము కొంత కృషి చేసాము. ఇవాళ రోజున జేఏసీ యాక్టివ్ అయిపోయింది. ఈ జేఏసీ యాక్టివ్ అయిపోయిన జేఏసీకి ఏమి బాధ్యతలు తీసుకోవాలి, రేపు రావాల్సిన రోజుల్లో ఇప్పుడు కాదు మన ఈ వచ్చే 3-4 నెలల్లో ఒక టార్గెట్, ఆ తర్వాత ఇంకొక టార్గెట్, మనకి 4-5 టార్గెట్లు ఎప్పటికీ ఉన్నాయి. ఇంకా ఈ ఎజెండాలో ఉన్న కార్యక్రమాల పాయింట్స్ అందరినీ మేము డిస్కస్ చేశారు. వాటిలో కొన్ని విభేదించారు. కానీ ఆ విభేదించిన తర్వాత ఫైనల్గా ఒక కంక్లూజన్ అయితే తీసుకొస్తాం. ఇప్పుడు పెద్దలు ప్రముఖ జర్నలిస్టు చంద్రు జయధర్ గారు, వేదిక మీద ఆశీర్వైనటువంటి ఆపు చేసి అతిథులు మహారాజు ప్రకాష్ గారు, రామకృష్ణ గారు, పెద్దలు కృష్ణ గారు, మిగిలినటువంటి వివిధ స్థాయిలో వారి శ్రీనివాస్ గారు, న్యాయవాది, అలాగే రాయుడు గారు, అందరికీ పేరు పేరున వెంకట గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒకటే రాజ్యాధికారం 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 అని చెప్తారు మనోడు మాట్లాడినప్పుడు. ఆత్మధైర్యానికి స్థైర్యానికి నా అభినందనలు. రాజ్యాధికారం రావాలంటే జనాభా ఎక్కువ మంది ఉన్నాం కదా, మన రాజ్యాధికారం రాబట్టి రాదు. రాజ్యాధికారం కావాలంటే ప్రణాళిక ఉండాలి. ఆ ప్రణాళికతో పాటు ఆర్థికంగా మనం బలోపేతం కావాలి. ఆర్థికంగా బలంతో అయినప్పుడు పదవులు మన దగ్గరికి వస్తాయి. అంతేగాని ఆర్థికంగా చాలా లెవెల్లో ఉండే పాదాలలో ఉండి మాకు అధికారం కావాలంటే సాధ్యం కాదు.